రైట్, ఇక సిటీలో వైన్స్ షాపుల దగ్గర రద్దీ ఏర్పడింది. రేపు దసరా కావడంతో ఇప్పుడు స్టాక్ తీసి పెట్టుకుంటున్నారు. రేపు దసరాతో పాటు గాంధీ జయంతి, వైన్ షాపులు మూసివేయనున్నారు. దీంతో సిటీలోని పలు వైన్ షాపుల దగ్గర రద్దీ ఏర్పడింది. ఇటు రేపు నాన్ వెజ్ షాపులు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపుల దగ్గర రద్దీకి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇటు వైన్స్తో పాటు చికెన్ మటన్ షాప్ల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రేపు దసరా పండుగ, దాంతోపాటు గాంధీ జయంతి కూడా ఉండడంతో ఇటు లిక్కర్ సంబంధించిన అమ్మకాలు ఉండవు. దాంతోపాటు ఇటు మాంసాహారం చికెన్ మటన్ సంబంధించిన అమ్మకాలు కూడా ఉండవు. కాబట్టి ఇక క్లోజ్ చేసే టైం అవుతున్న క్రమంలో ఒక్కసారిగా నగరంలోని వైన్స్ వద్ద రద్దీ పెరిగిపోయిన సిచ్యువేషన్. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా దసరా అంటేనే సుక్కా ముక్కా లేనిది పండగ జరగదు. అలాంటిది దసరా, గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడంతో గాంధీ జయంతి కావడంతో ఇటు లిక్కర్ షాప్స్ సంబంధించి వైన్ షాప్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఇప్పటికే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అధికారులు ఇచ్చారు. కాబట్టి సో ఇంకొన్ని నిమిషాల్లోనే వైన్స్కి సంబంధించి క్లోజర్ టైం ఉంది. కాబట్టి రేపు వైన్స్ క్లోజ్ ఉంటుంది. మద్యము కావాలి అన్న దొరకదు. కాబట్టి అందరూ ముందస్తుగానే కొని తీసుకెళ్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్లు అనుకోవచ్చు. దాంతోపాటు ఇటు చికెన్ మటన్ సంబంధించిన షాప్స్ వద్ద కూడా నెలకొంది. ఇక వైన్ షాప్స్ సంబంధించి చాలా క్లియర్గా ప్రతి వైన్ షాప్ వద్ద కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొన్ని ఏరియాస్లో ఈ బోర్డ్స్ని ఏర్పాటు చేసి వైన్ షాప్ క్లోజ్డ్, షాప్ విల్ బి రిమైండ్ క్లోజ్డ్ ఆన్ థర్స్డే, అంటే రేపు క్లోజ్ ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా షాప్ క్లోజ్ ఉంటుంది. సో అందరూ ఈ విషయాన్ని గమనించాలి అంటూ కూడా షాప్ సంబంధించిన నిర్వాహకులు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని బోర్డులని ఏర్పాటు చేసి ప్రజలకి తెలియజేస్తున్న సిచ్యువేషన్. కానీ ఒకసారిగా వైన్ షాప్ల వద్ద రద్దీ అనేది చాలా క్లియర్గా పెరిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే మరికొన్ని నిమిషాల్లోనే వైన్ షాప్ సంబంధించిన క్లోజర్ టైము, వైన్స్ సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ అయ్యే టైం. కాబట్టి ఒక్కసారిగా వైన్ షాప్స్కి ప్రజల రద్దీ పెరిగింది. సాధారణంగా తెలంగాణలో దసరా పండుగకి అంటే బంధువులు వస్తుంటారు, అందరూ ఫ్యామిలీస్ సంబంధించి ఇంట్లో ఇటు చుక్కా ముక్క అందరూ కూడా ఎంజాయ్ చేసే పండుగ. కానీ గాంధీ జయంతి రావడంతో ఇటు మద్యం అమ్మకాలు ఉండవు. దాంతోపాటు ఇటు నాన్ వెజ్ సంబంధించిన అమ్మకాలు కూడా ఉండవు. కాబట్టి అందరూ ముందుగానే కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్. మనతో పాటు ఇటు వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి దసరాకు సంబంధించి మద్యం అమ్మకాలు ఎట్లున్నాయి? మా సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు గాంధీ జయంతి కూడా 2 అక్టోబర్ రావడము మాకు దసరా సేల్ చాలా ఎఫెక్ట్ పడింది. ఈరోజు చాలామంది రేపు బంద్ ఉందనేసి ఈరోజు కొంచెం క్యారీ చేస్తున్నారు, కానీ దసరా సేల్ మాత్రం రావట్లేదు. అంటే చాలామంది ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందుగానే కొని తీసుకెళ్తున్నారా? ఎట్లా ఉంది బిజినెస్? ఊర్లలోకి వెళ్ళిపోయి కూడా 1 వీక్ అయిపోయింది చాలామంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా బాగానే పర్చేజ్ చేస్తున్నారు. పర్లేదు, యావరేజ్గా దసరా సేల్ రాకున్నా కానీ కొంచెం బాగానే ఉంది సేల్స్ మాత్రం. అంటే జనరల్గా ప్రతి ఏడాది దసరా రోజు కూడా షాప్ ఓపెన్ ఉంటుంది, ఆ రోజు కూడా సేల్ జరుగుతుంది. రేపేమో షాప్ క్లోజ్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎట్లుంటుంది? ఎఫెక్ట్ చాలా ఉందండి మనకి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ దసరా క్లోజ్ వచ్చింది 2 అక్టోబర్ గాంధీ జయంతి. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది మాకు బాగా. ఆ సేల్ రావడం కష్టం. ఇప్పటివరకు సేల్స్ ఎట్లా నడిచినాయి? అంటే ఆల్రెడీ క్లోజ్ ఉంటుందని ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి వారం రోజుల నుండి ఈ సేల్స్ సంబంధించి ఎట్లా జరిగినాయి? వారం రోజుల నుంచి యావరేజ్గానే ఉందండి. ఈరోజు మాత్రం ఇప్పుడు జస్ట్ 8 o'clock నుంచి కొంచెం సేల్ ఇంప్రూవ్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 11 o'clock వరకు టైం ఉంది. కాబట్టి దసరా సేల్ రాకున్నా కానీ ఆ రీచ్లో వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున చివరి నిమిషాల్లో ఇంకా మరి కాసేపట్లో షాప్స్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి వైన్ షాప్స్కి ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. దాంతోపాటు వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తున్నారు ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత మేరకు, ఎందుకంటే దసరాకే సేల్ అనేది బాగా ఉంటుంది. కానీ దసరా రోజు గాంధీ జయంతి రావడంతో క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్. కాబట్టి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు, కొంత కొనుగోలు చేసి వెళ్ళారు. ఇప్పుడు మాత్రం కాస్త రద్దీ పెరిగింది. రేపు ఇక క్లోజ్ కాబట్టి జనరల్గా ఎవ్రీ ఇయర్
దగ్గర అయితే దసరా రోజు కూడా సేల్ ఉంటుంది, ఆ రోజు కూడా అప్పటికప్పుడు వచ్చి తీసుకుపోయేవారు ఉంటారు. కానీ రేపు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పీక్ టైంలో లాస్ట్ మినిట్లో మాత్రం కొంతమేరకు బిజినెస్ అనేది జరుగుతుంది. వైన్ షాప్ వద్ద రద్దీ పెరిగింది. దాంతోపాటు రేపు క్లోజ్ కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ఎక్కువగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది అనేది వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు దసరా గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడంతో ఇక పీక్ టైం చివరి క్షణాల్లో షాప్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైన్ షాప్ల వద్ద ఒక్కసారిగా రద్దీ రష్ అనేది చాలా క్లియర్గా పెరిగిన సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. నగరం పల్లెబాట పట్టింది. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా సొంతూర్లకు పయనమవుతున్నారు నగర వాసులు. ఇప్పటికే చాలా మంది తమ తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక రేపు దసరా ఉండటంతో మిగిలిన వారు కూడా ఈ రోజు పయనమవుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి పండుగ పూటైనా ప్రశాంతంగా సొంతూరులైన వారితో కలిసి ఉండాలనుకుంటున్నారు జనం. నిత్యం హడావిడిలో ఉండే నగరవాసులు ఊరిబాట పట్టారు. సొంతూరులో అయిన వారితో సేద తీరేందుకు పయనమవుతున్నారు. పండగ పూట కనీసం ఓ 2 రోజులైనా ఉరుకులు పరుగులు మర్చిపోవాలని చూస్తున్నారు. సంపాదన, ఉద్యోగం, చదువుల కోసం వచ్చిన వారంతా ఆనందం, ప్రశాంతత దొరికేది కేవలం తమ ఊర్లలోనే అని అంటున్నారు. గడింపు కోసమే నగరం, జీవితమంతా గ్రామం అంటున్నారు. నేను ఇక్కడ మేడ్చల్లో జాబ్ చేస్తాను. ఇప్పుడు ఊరికి వెళ్దామని వచ్చాను JBSకి. ఇంటికాడ మనం ఇంటికాడ ఉంటే ఇంటి వాళ్ళతో ఉంటేనే మనకు పండుగ జరుపుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ అంటే లోన్లీ ఫీల్ అవుతాం మనం, అందుకనే వెళ్తున్నాను ఊరికి. నాలాగానే చాలామంది వస్తారు. ఇక్కడ సర్వీసులు కూడా బాగానే ఉన్నాయి, బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి పండుగకి వెళ్తానండి. సంక్రాంతి, ఇది పెద్ద పెద్ద ఫెస్టివల్, దసరా, మనకి ఇదే దసరా మెయిన్ కాబట్టి ఇది చాలా రష్ ఉంటుంది. ఇంటికాడ బాగా జరుగుతుందండి. ఇంటికాడ ఫ్రెండ్స్ తోటి జమ్మాకు అవి ఇవి. ఇక్కడ అంటే సిటీ కల్చర్ అంతా చేయబట్టి తక్కువ అనిపిస్తుంది. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. దాదాపు 7,000 సర్వీసులను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రధానమైన JBS, MGBS, ఉప్పల్ రింగ్ రోడ్, LB నగర్లకు చేరుకుంటున్నారు. తమ సొంత వారితో పండుగ చేసుకుంటే ఆ సంతృప్తే వేరంటున్నారు. ఊర్లో బాగుంటుంది, ఎంతైనా ఇక్కడికన్నా ఊర్లోనే బాగుంటుంది. ఊర్లో మన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరిని అక్కడ కలిస్తే బాగుంటుంది. పండుగ అంటే ఊరే బాగుంటుంది. సిటీ లైఫ్ అంటే ఎప్పుడు బిజీ ఉంటుంది, ఎప్పుడు రొటీన్ లైఫ్ ఉంటుంది. డైలీ వెళ్ళడము రావడము, ఇంట్లో వచ్చేసరికి నైట్ అవుతుంది, ఇదే పని ఉంటుంది. అట్లీస్ట్ ఫెస్టివల్ కన్నా అట్లా ఊర్లో సైడ్ వెళ్తే కాస్త మైండ్ రిలీఫ్ అవుతుంది. నేను 17 సంవత్సరాల నుండి చేస్తున్నా. ప్రతి పండగ ప్రయాణికులందరూ ఎవరి వారి సొంత ఊర్లకు చేరుకుంటారు కాబట్టి మా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఎల్లవేళలా అందుబాటులో బస్సులన్నింటినీ సమకూరుస్తుంది. ఎవ్వరికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతి సర్వీసు, ప్రతి రూటు ఎక్స్ట్రాలు పెట్టుకుంటూ పంపిస్తారు. ప్రయాణికులకు ఏ ఇబ్బంది ఉండదు. ప్రతి పండగకి పల్లెటూరు జనాలు ఇట్లా సొంత ఊరికి వెళ్ళాలనే ఉద్దేశంతో పండగలకు అందరూ ఐకమత్యంగా కలిసి సమిష్టి కుటుంబంలా ఉంటుందని భావించి ప్రతి పండగకి అలా సొంత గ్రామానికి చేరుకుంటారు. వారి కొరకు మా ఆర్టీసీ సంస్థ కంపల్సరీ అందుబాటులో బస్సులన్నింటినీ చేరవేసి వాళ్ళ గమ్యానికి చేరుస్తుంది. స్టూడెంట్స్, జాబ్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక పెద్దవాళ్ళు అంటే ఎప్పుడు ఇంట్లోనే దగ్గరలో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ జాబ్ చేసే వాళ్ళు కంపల్సరీ పండగకి వాళ్ళ గ్రామానికి చేరుకుంటారు. సిటీలో ఎలాంటి కల్చర్లకు అలవాటు పడినా సొంతూరులో అయిన వారితో సాంప్రదాయంగా నిర్వహించే పండగల్లో కలిగే కిక్కే వేరంటున్నారు నగరవాసులు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేస్తామన్నారు కొత్తగా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి. ఇక రాష్ట్రానికి 6వ డీజీపీగా నియమితులైన ఆయన ఇవాళ లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీగా 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలు తీసుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్ కేడర్లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన తెలంగాణ కేడర్కు మారారు. గ్రే హౌండ్స్లో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన శివధర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కూడా విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాద కదలికలను గుర్తించడంలో, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు.
లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటికే సన్నద్ధత పూర్తి చేశామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. ఆయుధాలను వీడినా మావోయిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు శివధర్ రెడ్డి. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవన్నారు. వ్యక్తిత్వ హననం, ఫ్యామిలీ మెంబర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తమకు రెడ్, బ్లూ, వైట్ బుక్కులు తెలవని, కేవలం పోలీస్ బుక్కే తెలుసన్నారు శివధర్ రెడ్డి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లేమి ఉండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్. కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సోషల్ మీడియా సంబంధించి వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా దారి తప్పి అది నేరంగా మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్పై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రతపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రూప్ బజారులో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్రూప్ బజార్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 18 ఏళ్లుగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తూ అన్నదానం చేస్తున్న ట్రూప్ బజార్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల్ని అభినందించారు. తాను కూడా ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటానన్నారు వివేక్ వెంకటస్వామి. బాలానందం గారు 18 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి పూజలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత వారి కుమారుడు సుధీర్, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ట్రెడిషన్ ఏదైతే బాలానందం గారు ప్రారంభించారో దాన్ని కొనసాగిస్తున్నారు. సో నాకు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని పోయే అవకాశం కలిగింది. సో వారి కుటుంబ సభ్యులకి అందరు కూడా నవరాత్రుల టైంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ని ఏదైతే రావణాసుని ఈవిల్ అంటే దురదృష్ట ఆలోచనలు ఏది కూడా ఉండొద్దు, అందు గురించి మంచిగా ఆలోచించాలి, మంచిగా పనిచేయాలని చెప్పి ఏదైతే దసరా ఫెస్టివల్ మనకు నేర్పిస్తుందో మనం అందరం కూడా దాన్ని పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పి మనం కోరుతూ ప్రత్యేకంగా సుధీర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్తూ హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఘనంగా దాండియా వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దాండియాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 2 రోజుల నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు హిందూ సేవా సమితి సభ్యులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసినటువంటి దాండియా నైట్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ గోల్కొండ ఫోర్ట్లో మనకి ఈ హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దాండియా నైట్ మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ దసరా పండుగ సందర్భంగా, రేపు దసరా పండుగ సందర్భంగా దుర్గాష్టమి ఏదైతే ఉంటుందో సో ఆ రోజుకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ నివేస్తూ ఉంటున్నారు. మనకు సంబంధించి ఈ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఈ గోల్కొండ ఫోర్ట్లో
గోల్కొండ ఫోర్ట్కు సంబంధించి ఏదైతే హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకురాలు కూడా మనతో పాటు ఉన్నారు. సో సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం చేస్తారా? ఎట్లున్నది? ఏ టైం నుంచి? ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ చేస్తాము కాబట్టి ఈ దాండియా ప్రోగ్రాం, బతుకమ్మ ప్రోగ్రాం మన తెలంగాణ సంప్రదాయం కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఎంతమంది ఉంటారు? మొత్తము 2000 మంది ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు? అంతా మా లోకలే. దసరాకు ముందు రోజే జరుగుతుందా లేకుంటే ఇంత 2-3 రోజుల నుంచి జరుగుతుందా? ఈ రోజైనా? రామ్నగర్లో షేక్పేట ఇక్కడే మా లోకల్ 10 o'clock. అంటే ఏం చెప్తారు ఎక్కువగా ఈ దాండియా నైట్కి సంబంధించి ఎందుకు నిర్వహించాలనుకుంటారు? మేమందరం యూనిటీగా ఉండాలి, మన హిందూ ధర్మం అందరం కలిసిమెలిసి చేసుకోవాలని అనుకుంటాం. మొత్తం సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ కాబట్టి మన బతుకమ్మ మనం ఆడాలి, పాడాలి, అదే మేము అనుకుంటాం. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు బద్ధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ యువతులు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా దాదాపు 4 నుంచి 5 గంటల పాటు కూడా ఈ యొక్క దాండియా నైట్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడికి చాలా వరకు కూడా ఈ ఏరియాకి సంబంధించిన వారు ఎక్కువ వస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ లోపల వచ్చేవారికి హిందూ సేవా సమాజం సంబంధించి యూనిట్గా ఉండాలంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా సో ఇక్కడ ఏర్పాటు చేసినామంటూ చెప్తున్నారు. ఇటు యువకులు కూడా ఇందులో ఈ దాండియాలో స్టెప్స్ వేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ దసరా పండుగ సందర్భంగా, ఈ నవరాత్రుల సందర్భంగా సో ఈ దాండియా అనేది ఏర్పాటు చేసామని చెప్తున్నారు. గోల్కొండ కోట లోపల కూడా ప్రతి సంవత్సరం లాగే ఏర్పాటు చేసాం. సో ఈ సంవత్సరం కూడా ఈ షేక్పేట కానీ గోల్కొండ ఈ ఏరియాకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా హిందూ సేవా సమాజ్కి సంబంధించినటువంటి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో మొత్తానికి దాండియా నైట్కి సంబంధించి మాత్రం దాదాపు 4 గంటలుగా ఇక్కడ కొనసాగుతుంది. సో సంస్కృతి సాంప్రదాయాల బద్ధంగా మాత్రం ఏర్పాటు చేసినామని కూడా చెప్తున్నారు. సో చాలా వరకు కూడా చూడొచ్చు, మనకి ఈ ఏరియాకు సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి దాదాపు 10-10:30 వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటూ కూడా మనకి చెప్తున్నారు. సో కలర్ఫుల్ దాండియా మనకి కోలాటాలకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా అన్ని ఏర్పాట్లు ఈ సేవా సంస్థకి సంబంధించినటువంటి వారు చేశారు. సో మొత్తానికైతే దాండియా నైట్ సంబంధించి ఈ గోల్కొండ ఫోర్ట్లో సో మనకి చూడవచ్చు చాలా వరకు ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తారు. కానీ గోల్కొండ కోటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ హిందూ సేవా సమాజ్కి సంబంధించిన వారు మాత్రం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. సో ఇందులో ఇక్కడికి చాలా ఈ గోల్కొండ ఏరియాకి సంబంధించిన వారు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం దాదాపు ఇంకొక గంట వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ యువకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దాండియా నైట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సో ప్రత్యేకమైనటువంటి పండుగ, పెద్ద పండుగ కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాకుండా రాజస్థాన్ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, మన పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నవారు ఇక్కడ హిందూ సేవా సమాజ్లో ఉన్నారంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. తాగి బండి నడిపేవాడు టెర్రరిస్టుతో సమానమన్నారు హైదరాబాద్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ కమిషనర్ సజ్జనార్. తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ నుంచి అమ్మాయిలను వేధించే వాళ్ల వరకు అన్నింటా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తమ ముందున్న సవాళ్లను జనాలకు పీపుల్స్ వెల్ఫేర్ పోలీస్ విధానంతో పరిష్కరిస్తామన్నారు సజ్జనార్. హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్ సిపి సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డేనే తన విజన్ ఏంటో చెప్పారు. అందరి కోఆపరేషన్తో విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. టీం వర్క్కు మారుపేరుగా హైదరాబాద్ కమిషనరేట్ నిలిచిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు ఛేదించారన్నారు సిపి. మందుబాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యేవారు టెర్రరిస్టులతో సమానమన్నారు. తాగుబోతులు డ్రైవింగ్ చేయడంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు, మైనర్లు తాగి వాహనం నడిపి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ ని వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే. విశ్వనగరంగా నిలుస్తున్న హైదరాబాద్కు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారిందన్నారు సిపి సజ్జనార్. డ్రగ్స్ పై రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. వారిపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. అంతకుముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి కేసులను సమీక్షిస్తామన్నారు. నిందితులకు సంబంధించిన డేటాబేస్ తయారు చేస్తామన్నారు. ఈగల్ టీంని మరింత బలోపేతం చేస్తామన్నారు సిపి. ప్రభుత్వం కూడా డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని చెప్పారు. డ్రగ్స్ ని అరికట్టడమే హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రియారిటీగా అని చెప్పారు. రోజుకో కొత్త రకం సైబర్ కేసులు నమోదవుతున్నాయన్నారు పోలీస్ కమిషనర్. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితిలో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ఎన్యూ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. ఆన్లైన్ బెట్టింగ్, ప్రజలకు హాని చేసే యాప్లను ఎవరూ ప్రమోట్ చేయొద్దని కోరారు. ఆహారంలో కల్తీ చేసే గ్యాంగ్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు సిటీ సిపి. సమాజ సేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. వికలాంగుల నెట్వర్క్ ఫ్రీడమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వీల్ చైర్ల పంపిణీ చేశారు సిపి. ఇక నిస్సహాయులకు, లబ్ధిదారులకు వీల్ చైర్లను పంపిణీ చేయడం, దివ్యాంగులకు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఫౌండేషన్ కలిసి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఈ వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఒక మంచి కార్యక్రమం. శ్రీనివాస్ వచ్చి నిన్నే వచ్చి ఇట్లా ఉంది సార్ అని చెప్పి ఇక్కడ వస్తే నేనే ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ ఎప్పుడు కూడా నాకు టీజీఎస్ఆర్టీసీలో అంతకుముందు కూడా కొన్ని కార్యక్రమం కలిసి చేయడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా. అని చెప్పినట్లు డెఫినెట్లీ మన ఎవరెవరు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. వాళ్ళు చాలామంది ఎఫెక్ట్ అయినారు, చాలామంది ఇబ్బంది అవుతున్నారు అని చెప్పినట్లు మనము వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆల్రెడీ నిన్నే కూడా నేను చెప్పాను, ఇట్లా మనము పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చేస్తానని చెప్పి ఒక పోలీసింగ్ కూడా ఒక మానవీయ కోణంతోనే మనము చూస్తాను. సో అందుకు మనము ఇలాంటి వాళ్ళు కూడా మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాం మన ఆఫీసర్స్ కూడా ఆయన చెప్పినట్లు ఒక సపరేట్ సెషన్స్ అరేంజ్ చేసి వాళ్ళకు ఆయన కూడా శ్రీనివాసు వాళ్ళంతా లీగల్ టీం పిలిపించి సో దట్ ఈ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళది ఏమేమి ఉన్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాం, మనం ఎట్లా అటెండ్ కావాలి పైన కూడా మనము లోతుగా అనలైజ్ చేసి మన ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ చేసి ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకు ఇబ్బంది కావద్దు, వాళ్ళు కూడా ఒక సామాన్య మనుషులుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోవచ్చు, వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను హైదరాబాద్లో ఫేక్ కరాచీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 5 లక్షల విలువ చేసే నకిలీ కరాచీ మెహందీ కోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా హిల్స్, గౌస్ నగర్లో ఫేక్ కరాచీ మెహందీ కోన్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. ఇక యూనిట్ నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 10,800 కార్బన్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్లో ఫేక్ కరాచీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 5 లక్షల విలువ చేసే నకిలీ కరాచీ మెహందీ కోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా హిల్స్, గౌస్ నగర్లో ఫేక్ కరాచీ మెహందీ కోన్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. యూనిట్ నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 10,800 కార్టూన్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఇవాళ బీఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. బీఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు హైదరాబాద్లోని టెలిఫోన్ భవన్ నుంచి బీఎస్ఎన్ఎల్ భవన్ ఆదర్శ్ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల బీఎస్ఎన్ఎల్ ప్రాముఖ్యతను వివరించారు. Family member of BSNL, as you all know, BSNL is number one from the beginning. It is serving the nation since 25 years. We had a lot of ups and downs, but BSNL survived. As you all know, recently our Prime Minister, Honorable Prime Minister, has launched BSNL 4G and mentioned BSNL fondly. So I am confident that with all your support, with all your commitment, with all your energy, we'll take BSNL forward. So we are 25 years old, but at heart we are very young because our market share is just 10%. So we have to go to 50%. I am confident that with your support, యూకేలోని బర్మింగ్హామ్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూరప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ ఏటి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఇక యూరప్లో ప్రఖ్యాతిగాంచిన బర్మింగ్హామ్లోని శ్రీ వెంకటేశ్వర మందిరం ఎదురుగా జరిగిన ఈ ఫెస్టివల్కు పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద మహిళలు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కలర్ఫుల్గా ప్రారంభమైన ఈ కార్యక్రమం బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకొని ముగిసింది. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లి గింజలు ఇచ్చి చక్కెర పోసి గెలుపు ఒక వాక్యం, ఓటమి ఒక పాఠశాల అన్నారు విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా 62వ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. క్రీడాకారులకు 30 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. చదరంగంలో ప్రతి కదలిక ఓ ఆలోచన, ప్రతి తప్పు ఓ పాఠమని చెప్పారు రత్తయ్య. ప్రతి విజయం ఓ క్షణికాంతమని, గెలిచిన వాళ్లకు గొప్ప గౌరవం ఉంటుందన్నారు. కానీ ఓడిన వాడి జీవితంలో ఎన్నో పాఠాలు దాగి ఉంటాయని చెప్పారు. ఇక క్రీడల్లో గెలిచినా ఓడినా ఇద్దరూ చప్పట్లు కొడితేనే నిజమైన స్పోర్ట్స్ స్పిరిట్ అన్నారు రత్తయ్య. So winners, okay, I congratulate all the winners of this event, but at the same time, winning is a single statement. I won the game, but losers has a big story. So what is the deficiency with me? What are the strengths of the other player, and how to improve myself for the next time, and how to make myself better. And all these things is a loser has a big story. So I really, equally congratulate the losers also, because they created their own story during this 10-day period. There are many children of 10, under 10, under 15 kind of thing. If there is anybody reaches to a different level of their scores, we have a scheme in the university to encourage all these things in the form of scholarships. We reduce their fees to the extent of 75% and 100% also, if they are proved to be good. We encourage them continuously free education for 4 years if they are proved to be good in the game.
గాంధీ జయంతి సందర్భంగా రేపు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో పశువధ, మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. మాంసం విక్రయ దుకాణదారులు, మాంసాహార హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇక గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు, ఇతర జీవాలను వధించడం పూర్తిగా నిషేధించినట్లు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు రేపు వైన్స్, మటన్ షాప్ బంద్ సందర్భంగా ఈ రోజు మద్యం, నాన్ వెజ్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ చైతన్యపురంలోని గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తుల నివాసంలో మహాలక్ష్మీ యాగం ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో సహస్ర తామరలతో యాగం చేశారు. గత 20 ఏళ్లుగా ప్రతి నవరాత్రి ఉత్సవాలకు ఈ యాగం చేస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తి ఈ ఏడాది 11 రోజుల అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఈ మహాయాగంలో లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ జస్మత్ పటేల్, ప్రముఖ స్వామీజీలు, భక్తులు పాల్గొన్నారు. అందరూ మహాలక్ష్మి అంటే నవరాత్రి అనేసరికి ఏం చేస్తారంటే దుర్గాదేవికి మాత్రమే నవరాత్రి చేయొచ్చు అని అందరూ విశ్వసిస్తారు. కానీ త్రిమాత్రా స్వరూపమైన సరస్వతికి కానీ, మహాలక్ష్మికి కానీ, మహాదుర్గకి కానీ నవరాత్రి మహోత్సవాలు చేయొచ్చు అని మనకి శాస్త్రం నొక్కి వక్కాడిస్తుంది. అయితే పురాణాల ప్రకారం మహాలక్ష్మిని అష్టరూపాల్లో ఆరాధన చేయడం, ఈసారి 10 రోజులు మహాలక్ష్మి అవతారాలు రావడం వల్ల ఈసారి ఐశ్వర్యలక్ష్మి, రాజలక్ష్మి అని మనకి అష్టరూపాలే కాకుండా ఇంకొక 2 రూపాలు రావడం, రేపు మహాలక్ష్మి రూపంలో స్వామిని అమ్మవారు విజయదశమి రోజున పరిణయం ఆడుతుంది ఇక్కడ లక్ష్మీనారాయణ సేవా సమితిలో. ఇలా ఈ లక్ష్మీనారాయణ సేవా సమితిలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి చాలా మంది దీక్ష తీసుకుని ఈ నవరాత్రి ఉత్సవాన్ని చేస్తూ అందరం కలిసి సహస్ర తామరలతోటి అమ్మవారి ఆరాధన ప్రతిరోజు చేయడం కాకుండా హోమం కూడా సహస్ర తామరలతోటి అమ్మవారికి హోమాన్ని నిర్వహిస్తాం. అయితే ఇది చేస్తే ఏంటి అని అంటే గనక ఇహలోకంలో లక్ష్మీ కటాక్షం అవసరం లేని మానవుడు, నరమానవుడు లేడు. మనకి తెలిసిందే, కుబేరుడు వాహనమే మనిషి. మనిషికి ఎప్పుడూ కూడా ధనముతోటే అవసరం ఉంటుందట. ఇహపరాలు తరించడానికి ధనము కావాలి. ఎలాంటి ధనము కావాలి? జ్ఞానము, ఐశ్వర్యము అనే ధనము కావాలి. అలాంటి ధనాన్ని ప్రసాదించేది మహాలక్ష్మి. నేను అమ్మగారు దగ్గర 2010 నుంచి వస్తున్నాను. కానీ నాకు అమ్మవారు చాలా టెస్ట్ చేసిన తర్వాత జస్ట్ 5-6 ఇయర్స్ కిందనే నాకు దీక్ష ఇచ్చారు. దీక్ష నేను తీసుకున్నాను. సో ఫ్రమ్ 2019-20 నుంచి అప్పటి నుంచి నేను ప్రతి నవరాత్రి 9 డేస్ ఇక్కడ దీక్షకి ఉంటాను. ఎట్లయినా నేను నా ఆక్యుపేషన్ అయితే బిజినెస్ మ్యాను. నాకు చాలా వరకు చాలా చేంజెస్ నా పర్సనల్ లైఫ్లో, నా బిజినెస్ లైఫ్లో, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో చాలా చేంజెస్ కనిపించినాయి నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను.